ఇవాళ ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పార్థసారథి గారు, అంతేకాకుండా విజయవాడ పట్టణం నుంచి బావకుమార్ గారి ఆధ్వర్యంలో చాలామంది మండలాధ్యక్షులు, పంచాయతీ అధ్యక్షులు, వార్డు మెంబర్లు, బందర్ నుంచి కూడా చాలామంది వచ్చి వాళ్ళ పార్టీలో లోకేష్ గారి సమక్షంలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ కృష్ణా జిల్లాలో మేము అనుకున్నాం ఎన్టీఆర్ జిల్లానే ఖాళీ అయిపోతున్నాము అని. త్వరలో కృష్ణా జిల్లా మొత్తం వైసీపీ నాయకులు, కార్యకర్తలు తండోపదండాలుగా వచ్చి ఇవాళ ఉత్సాహంగా జాయిన్ అవ్వడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకొక 2 నెలల్లో మనకి ప్రజాప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం రాబోతుంది. అందరికీ, రాష్ట్ర ప్రజలకి శుభం జరగబోతుంది. సార్, ఈ మైలవరం టికెట్కి సంబంధించి వసంత కృష్ణ ప్రసాద్ గారు టీడీపీ నాయకులు కలుస్తున్నారు. ఆయన పార్టీలో చేరుతున్నారా? టికెట్ కన్ఫర్మ్ అయిందా? దేవినేని ఉమా గారి పరిస్థితి ఏంటి? ఏమంటే ఎంత మంచివారు ఎవరైనా ఉంటే తప్పకుండా మా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. టికెట్ల విషయం అధిష్టానం చూసుకుంటుంది. తప్పకుండా మంచివారిని అయితే ఆహ్వానిస్తాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునే డెసిషన్ అది. వారు కనుక మంచి నిర్ణయాలు తీసుకునే వ్యక్తుల్ని తప్పకుండా మా పార్టీలో తీసుకుంటాం. అధిష్టానం ఈరోజు రాష్ట్రంలో నలుమూలలు కూడా ఎవరైతే పార్టీ కష్టపడి పార్టీని ముందు తీసుకెళ్లాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద దృష్టి సాధించింది. మొన్న ఇచ్చిన లిస్టులో కూడా 100% మన సక్సెస్ రేట్ ఉన్న క్యాండిడేట్స్నే ఎన్నుకోవడం అనేది జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మిగతా లిస్టులో కూడా అదే ఎక్సర్సైజ్ నడిపిస్తారు. దాంట్లో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. డెఫినెట్గా మంచి పరిణామాలు రాబోతా ఉన్నాయని చెప్పి మేము అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు వెస్ట్లో ఆశించారు, అక్కడ ఐవీఆర్ఎస్ అక్కడ రావడం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది మాకు చెప్పి తీసుకోదు. అధిష్టానం ఒక ఆలోచనతో ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఆలోచనని మనం అందరం శిరస్సు వంచి మనం స్వాగతించాల్సిందే. అధిష్టానం ఏ ఆదేశం ఇచ్చినా దానికి శిరస్సు వహించి పాటిస్తాను. అది టికెట్ అవైనా లేకపోతే ఎక్కడైనా బాధ్యతలు చెప్తే ఆ బాధ్యతలు కూడా తీసుకుంటాను. మేము సిద్ధంగానే ఉంటాం.